హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సెంటెన్సెస్ ఆన్ పాస్ట్ ఫీలింగ్స్. పాస్ట్ ఫీలింగ్స్ అంటే పాస్ట్ ఫీలింగ్స్ అని కాదు, పాస్ట్ యాక్షన్స్ కూడా ఇందులో యాడ్ అవుతాయి. ఓకే, చూద్దాం అసలు ఈ పాస్ట్ ఫీలింగ్స్ మీద సెంటెన్సెస్ ఏంటి అంటే చూడండి. ఇక్కడ అసలు ఆ సెంటెన్సెస్ మనం ఎందుకు యూజ్ చేస్తాము, ఏ సిచ్యువేషన్స్లో యూజ్ చేస్తాము చూద్దాం. ప్రెజెంట్ ఫీలింగ్స్ ఫర్ ద పాస్ట్ యాక్షన్స్. పాస్ట్లో అంటే గతంలో జరిగిపోయిన యాక్షన్స్కి మనం ఇప్పుడు ప్రెజెంట్లో బాధగా కానీ హ్యాపీగా కానీ ఫీల్ అయినప్పుడు ఈ మోడల్ అనేది మనం యూజ్ చేస్తాం. ఓకే, చూడండి అసలు సెంటెన్సెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ వన్, మీరంతా నా పెళ్ళికి హాజరై ఉన్నందుకు నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. అంటే పెళ్ళి అయిపోయిన తర్వాత చెప్తున్నారనమాట. అంటే పెళ్ళికి ఇన్వైట్ చేశారు, మీరు వెళ్ళారు, వెళ్ళిన తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోతారు కదా. సో ఆ తర్వాత మీరు నా పెళ్ళికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగొచ్చినందుకు అంటే పాస్ట్లో అయిపోయింది కదా, ఆల్రెడీ పెళ్ళికి వచ్చేసారు, పెళ్ళి అయిపోయింది అండ్ ఇప్పుడు ఆనందంగా ఫీల్ అవుతున్నారు. సో అలాగా ఈ సిచ్యువేషన్స్లో మనం ఈ మోడల్ అనేది యూస్ చేస్తాం. చూడండి రెండో ఎగ్జాంపుల్, ఇండియా ఈ మ్యాచ్ కోల్పోయినందుకు టీమిండియా సభ్యులందరికీ చాలా బాధగా ఉంది. సభ్యులందరికీ చాలా బాధగా ఉంది. ఇండియా మ్యాచ్ గెలిచినందుకు నాకు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలిసినందుకు నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈ సెంటెన్స్ అందరూ ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇది ఇంపార్టెంట్ సెంటెన్స్. చూడండి, పోగొట్టుకున్న బైక్ దొరికినందుకు నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సెంటెన్సెస్ ఎలా చెప్పాలి అనేది చూద్దాం. ఓకే, కన్స్ట్రక్షన్ చూడండి. ఫస్ట్ సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ యాడ్ చేస్తాము. యామ్, ఈస్, ఆర్ ప్లస్ హ్యాపీ. ఇక్కడ మనం హ్యాపీ బదులు సాడ్ అని కూడా యాడ్ చేయవచ్చు. హ్యాపీ బదులు మనం సాడ్ ఇలా కూడా యూజ్ చేయొచ్చు. ఎందుకంటే నేను చాలా ఆనందంగా ఉన్నాను, నాకు చాలా హ్యాపీగా ఉంది, నాకు చాలా బాధగా ఉంది అన్నప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ సాడ్, షీఈస్ వెరీ సాడ్ అలా చెప్తాం కదా. సో ఇక్కడి వరకు మనం ఫీలింగ్స్ని చెప్తాం అనమాట. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ యామీజా ప్లస్ హ్యాపీ ఆర్ సాడ్ కూడా యాడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏం రాయాలి? ఇదంతా రాసుకున్న తర్వాత దట్ పెట్టుకుంటాం. దట్ ఎందుకు పెడతాము? నా పెళ్ళికి హాజరైనందుకు, ఇండియా మ్యాచ్ గెలిచినందుకు, అక్కడ నందుకు అనే వర్డ్ ఉంది కదా కామన్గా. సో దాని ప్లేస్లో మనం దట్ అనేది యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇలాగా ఈ కన్స్ట్రక్షన్ ఏంటి అసలు మనకి? ఇక్కడ నుంచి ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేస్తాం. ఓకే, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ యూస్ చేస్తాం. చూడండి ఎగ్జాంపుల్, ఐ యామ్ వెరీ హ్యాపీ దట్ యూ హ్యావ్ రిటన్ ద ఎగ్జామ్ వెల్. టీచర్ ఎవరైనా స్టూడెంట్ని మెచ్చుకున్నప్పుడు ఈ సెంటెన్స్ యూజ్ చేస్తారు. ఏంటి ఈ సెంటెన్స్ మీనింగ్ అంటే, నువ్వు ఎగ్జామ్ బాగా రాసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎగ్జామ్ రాశాడు అండ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాగా రాశాడని తెలిసి ఆ స్టూడెంట్ని పొగుడుతున్నప్పుడు ఇప్పుడు. సో ప్రెజెంట్ ఫీలింగ్, పాస్ట్ యాక్షన్కి ప్రెజెంట్ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు ఇక్కడ. ఓకే, చూడండి సెంటెన్సెస్లోకి వెళ్దాం. మీరంతా నా పెళ్ళికి హాజరై ఉన్నందుకు నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఈ సెంటెన్స్ని ఎలా చెప్పాలి? ఐ am very happy that you all have attended my wedding ceremony. I am very happy that you all have attended my wedding ceremony. నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఎందుకు? మీరందరూ నా పెళ్ళికి హాజరై ఉన్నారు కదా, అందుకు నాకు హ్యాపీగా ఉంది అన్నప్పుడు ఇలాగ యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియా ఈ మ్యాచ్ కోల్పోయి ఉన్నందుకు టీమిండియా సభ్యులందరికీ చాలా బాధగా ఉంది. దీన్ని ఎలా చెప్పాలి? ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ ఆర్ వెరీ సాడ్. ఇక్కడ బాధగా ఉంది ఎవరికి? టీమిండియా సభ్యులందరూ బాధగా ఉన్నారు. సో ఫస్ట్ అది యాడ్ చేసుకోవాలి. ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ ఆర్ వెరీ సాడ్. ఎందుకున్నారు? ఇండియా ఈ మ్యాచ్ ఓడిపోయింది. సో దానికి
సాడ్గా ఉన్నారు. ఆ తర్వాత ఫస్ట్ సాడ్గా ఉన్నారు అనేది యాడ్ చేసాం కదా, సో తర్వాత రీజన్ రాయాలి. దట్ ఇండియా హ్యాస్ లాస్ట్ దిస్ మ్యాచ్. క్రికెట్ అంటే ఇండియన్ క్రికెట్ ప్లేయర్స్ ఆర్ వెరీ సాడ్ దట్ ఇండియా హ్యాస్ లాస్ట్ దిస్ మ్యాచ్, అలాగనమాట. ఓకే, ఇండియా మ్యాచ్ గెలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇండియా మ్యాచ్ గెలిచినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇండియా హ్యాస్ వన్ ద మ్యాచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇండియా హ్యాస్ వన్ ద మ్యాచ్, అలాగా. ఓకే, నెక్స్ట్ వన్. చాలా రోజుల తర్వాత నేను మిమ్మల్ని కలిసినందుకు నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇది మనం ఎప్పుడైనా క్లోజ్ ఫ్రెండ్స్ కానీ క్లోజ్ రిలేటివ్స్ కానీ ఎప్పుడైనా చాలా డేస్ తర్వాత కలిసినప్పుడు ఇలా అంటారు కదా. సో మీరు ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా మాట్లాడడానికి ట్రై చేయండి. ఎలా అనాలి ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో చూద్దాం. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ మెట్ యూ ఆఫ్టర్ సో మెనీ డేస్. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ మెట్ యూ ఆఫ్టర్ సో మెనీ డేస్, అలాగనమాట. ఓకే, నెక్స్ట్ వన్. పోగొట్టుకున్న బైక్ దొరికినందుకు నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. నా బైక్ పోయింది, సో ఆ పోగొట్టుకున్న బైక్ దొరికినందుకు నాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. దొరికిన తర్వాత హ్యాపీ ఫీల్ అవుతాం కదా, సో ఆ ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు ఎలా అనాలి? ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ఫౌండ్ మై లాస్ట్ బైక్. పోగొట్టుకున్న బైక్, ఇక్కడ లాస్ట్ అనేది V3 అనుకుంటారు, V3 కాదు, లాస్ట్ బైక్ అన్నాం కదా. సో ఈ రెండు మనకు ఆబ్జెక్ట్ ఫ్రేజ్లోకి వస్తాయి. పోగొట్టుకున్న బైకు, అలా. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ఫౌండ్ మై లాస్ట్ బైక్, అలా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ వన్. నా బర్త్డే పార్టీకి అందరూ హాజరైనందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా బర్త్డే పార్టీకి అందరూ హాజరైనందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని ఎలా చెప్పాలి? ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీ వన్ అటెండెడ్ మై బర్త్డే పార్టీ. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీ వన్, ఇక్కడ మనం ఎవ్రీబడి కూడా యూస్ చేయొచ్చు. ఎవ్రీ వన్ అనేది ఈజీగా ఉంటుందని నేను ఎవ్రీ వన్ రాశాను. ఎవ్రీబడి, సో ఎవ్రీ వన్ అన్న ఎవ్రీబడి అన్న ఒకటే. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఎవ్రీ వన్ ఆర్ ఎవ్రీబడి అటెండెడ్ మై బర్త్డే పార్టీ. ఓకే, నెక్స్ట్ వన్. నా స్నేహితుడు నాకు సహాయం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఫ్రెండ్ నాకు హెల్ప్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని ఎలా చెప్పాలి? ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై ఫ్రెండ్ హ్యాస్ హెల్ప్డ్ మీ. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై ఫ్రెండ్ హ్యాస్ హెల్ప్డ్ మీ, అలాగనమాట. ఓకే, నెక్స్ట్ వన్. మా టీచర్ నన్ను మెచ్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మా టీచర్ నన్ను మెచ్చుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని ఎలా చెప్పాలి? I am very happy that my teacher appreciated me. I'm very happy that my teacher appreciated me. ఇలా చెప్పాలి. ఓకే, నెక్స్ట్ వన్. నా స్నేహితుడితో నేను గొడవ పడినందుకు నాకు ఇప్పుడు బాధగా ఉంది. నేను నా ఫ్రెండ్తో ఫైట్ చేశాను, గొడవ పడ్డాను. సో అలా చేసినందుకు నాకు ఇప్పుడు చాలా బాధగా ఉంది. తను నాతో మాట్లాడట్లేదు. సో ఈ యాక్షన్ అయిపోయినప్పుడు, అంటే గొడవ పడిన తర్వాత మీ ఫ్రెండ్ మీతో మాట్లాడడం మానేశాడు. సో మా ఫ్రెండ్తో గొడవ పడినందుకు నాకు చాలా బాధగా ఉంది అలా అన్నప్పుడు ఇలా యూస్ చేస్తారు. చూడండి, ఐఎమ్ వెరీ సాడ్ దట్ ఐ హ్యావ్ ఫోట్ విత్ మై ఫ్రెండ్. ఐఎమ్ వెరీ సాడ్ దట్ ఐ హ్యావ్ ఫోట్ విత్ మై ఫ్రెండ్, అలాగా. ఓకే, నెక్స్ట్ వన్, లాస్ట్ వన్ చూడండి. నేను చాలా రోజుల తర్వాత మా అన్న ఇంటికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చాలా రోజుల తర్వాత మా అన్నయ్య ఇంటికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. దీన్ని ఎలా చెప్పాలి? ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ కమ్, లేకపోతే ఐ హ్యావ్ విజిటెడ్ అని కూడా రాసుకోవచ్చు. ఏమని రాసుకోవచ్చు? విజిటెడ్. విజిటెడ్ కూడా రాయొచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ విజిటెడ్ మై బ్రదర్స్ హౌస్ ఆఫ్టర్ సో మెనీ డేస్, ఇలా కూడా చెప్పచ్చు. ఆర్ ఎల్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ కమ్ మై బ్రదర్స్ హౌస్ ఆఫ్టర్ సో మెనీ డేస్. ఇక్కడ 2 పెడతారు అందరూ.
టూ అవసరం లేదు. కమ్ తర్వాత గో తర్వాత టూ పెట్టనక్కర్లేదు. కమ్ హోమ్, కమ్ హియర్, కమ్ దేయర్ అలాగంటారు కదా. సో టూ నో నీడ్ అనమాట. ఓకే, ఇలాగా మన సెంటెన్సెస్ అండ్ పాస్ట్ ఫీలింగ్స్ సెంటెన్సెస్ ఇలా ఉంటాయి. ఓకే, నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మోడల్ అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ అండ్ if you like my video, please like, share and subscribe my channel.